శ్రీశైలం దేవస్థానంలో సమావేశమైన ట్రస్ట్ బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ట్రస్ట్ బోర్డు 18 అంశాలను చర్చలో పెట్టింది. 15 అంశాలకు ఆమోదం తెలపగా 3 అంశాలు వాయిదా పడ్డాయి. సమావేశం అనంతరం ట్రస్ట్ బోర్డు సభ్యులు మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం శని, ఆది, సోమవారాలలో స్పర్శ దర్శనాన్ని నిలుపుదల చేశామని, భక్తుల సౌకర్యార్థం 12,000 మంది వేచి ఉండేలా 3 అంతస్తుల క్యూ కాంప్లెక్స్ నిర్మాణాన్ని త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. శ్రీశైల దక్షిణ ద్వారమైన జ్యోతి సిద్ధవట ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ నెల 29 నుంచి 31 వరకు సిద్ధవటంలో నూతన ధ్వజ ప్రతిష్ఠా కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. 2026-27 ఏడాదికి సంబంధించి దేవస్థాన జమా ఖర్చులు పరిశీలన జరుగుతుందని, 19 లక్షల రూపాయలతో శివసేవకుల వసతిలో పరుపులు, దిండ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భక్తులు సమర్పించే వస్త్రాల స్వీకరణకు ఆలయంలో వస్త్రాల స్వీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించామని ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ముఖ్యంగా ఈ సమావేశంలో మొత్తం 18 అంశాలు చర్చించబడ్డాయి. వీటిలో 15 అంశాలు ఆమోదించబడ్డాయి. మిగతా 3 అంశాలను వాయిదా వేయడం జరిగింది. మొదటిగా క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి త్వరలో ప్రారంభించబోతున్నాం. దేవస్థానం దత్తత దేవాలయమైన కడప జిల్లాలోని సిద్ధవటం ఆలయంలో నూతనంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమం ఉన్నది. ఏప్రిల్ మాసం నుంచి జూలై మాసం వరకు జమా ఖర్చుల పరిశీలన గురించి కూడా చర్చించడం జరిగింది. అలాగే భక్తుల సౌకర్యార్థం తలపెట్టిన క్యూ కాంప్లెక్స్ నిర్మాణ పనులు వీలైనంత త్వరలో ప్రారంభిస్తున్నామని, దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ టెక్నికల్గా ఎస్టిమేషన్స్ విషయంలో అన్నీ పూర్తయి కమిషనర్ గారికి పంపడం జరిగింది.